జగన్నాథ స్వామికి చందనయాత్ర జరిగేటప్పుడు ఈ నరేంద్ర సరోవర్కి 21 రోజుల పాటు వస్తాడు స్వామి. అక్షయ తృతీయ రోజు మొదలుకొని 21 రోజుల పాటు వచ్చి అద్భుతంగా ఇక్కడ నౌకా విహారం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ 2 నౌకలు ఉన్నాయి. ఆ 2 నౌకల్లో మీరు భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి నౌకా విహారం జరుగుతుంది. ఒక నౌకలో మదనమోహనుడు, శ్రీదేవి, భూదేవి ఉంటారు. ఇంకొక నౌకలో రామ, గోవింద. రామ అంటే బలరాముడు, గోవింద అంటే కృష్ణుడు. వాళ్ళతో పాటుగా పంచపాండవులు కూడా ఆ నౌకలో ఉంటారు. ఆ విధంగా పంచపాండవులందరూ రామకృష్ణ అంటే బలరాముడు, కృష్ణుడు ఒక నౌకలో ఉంటే, మదనమోహనుడు, శ్రీదేవి, భూదేవి ఇంకో నౌకలో ఉంటారు. మనం చూసేటువంటి ఈ నరేంద్ర సరోవరం ఏదైతే ఉందో ఇది 873 అడుగుల పొడవు, 743 అడుగుల వెడల్పుతో ఉంది. ఎప్పుడో గంగా వంశంలో భాను నరసింహదేవరాజు ఈ సరోవరాన్ని వెలికి తీశారు. ఈ సరోవరాన్ని ఏర్పాటు చేశారు భగవంతునికి సేవ కోసం. తర్వాత ఆయన యొక్క గురువు గారు అయినటువంటి నరేంద్ర మహాపాత్ర యొక్క పేరు మీదుగా దీనికి నరేంద్ర సరోవరాన్ని పేరు పెట్టారు. చందన సరోవరాన్ని కూడా అంటారు, చందన బుక్కూరు అని కూడా అంటారు దీన్ని. భగవంతుడి యొక్క ఆ నౌకా విహార సేవ ఇక్కడే జరుగుతుంది 21 రోజుల పాటు. భగవంతుడు మదనమోహనుడు, శ్రీదేవి, భూదేవితో ఒక పల్లకిలో వస్తారు. బలరామకృష్ణులు అంటే రామగోవింద అంటారు ఇక్కడ స్థానికులు, వాళ్ళు ఒక పల్లకిలో వస్తారు. 5 మంది పాండవులు 5 పల్లకిల్లో వస్తారు. అలా వచ్చి ఇక్కడ భగవంతుడికి చక్కగా ఈ నౌకా విహార సేవ జరుగుతుందన్నమాట. ఇది చాలా విశిష్టమైనటువంటి సేవ. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర పునెట్టి, శ్రీవాస్ ఠాకూర్, భక్త బృందం అందరూ కూడా ఈ నరేంద్ర సరోవరంలో దూకి స్నానాలు ఆచరించేవారు. అప్పుడు నరేంద్ర సరోవరం చూసినప్పుడు చైతన్య మహాప్రభుకి 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడిగా అవతరించినప్పుడు యమునా నది గుర్తొచ్చింది. ఆ యమునా నదిలో కృష్ణుడు ఎలా అయితే జలకాలాడేవాడో చైతన్య మహాప్రభు అలా ఈ నరేంద్ర సరోవరంలో జలకాలాడేవారు. అంత విశేషమైనటువంటిది ఈ నరేంద్ర సరోవరం. చూడండి ఎంత వైశాల్యంగా ఉందో ఈ నరేంద్ర సరోవరము. చాలా చాలా విశాలమైనటువంటిది. ఈ జగన్నాథపురి క్షేత్రంలోనే అత్యంత విశాలమైనటువంటి కోనేరు భగవంతుడికి నౌకా విహారం కోసం ఏర్పాటు చేయబడింది. తెప్పోత్సవం అంటాం మన వైపున, ఇక్కడ నౌకా విహారం అని చెప్పి అంటారు. హరే కృష్ణ, జై జగన్నాథ్.